57 వయసు దాటాక మన స్లీప్ ప్యాటర్న్ అనేది చాలా మారిపోతుంది. సాయంత్రం తొందరగా నిద్రొచ్చేస్తుంది. పొద్దున తొందరగా మేలుకు వచ్చేస్తుంది. ఎన్నోసార్లు మధ్య మధ్యలో మేలుకు వచ్చి నిద్ర అనేది డిస్టర్బ్ అయిపోతుంది. కానీ ఇలాంటి పూర్ క్వాలిటీ స్లీప్‌ని చాలామంది ఓల్డ్ ఏజ్‌లో నార్మల్, వయసొచ్చింది కాబట్టి నార్మల్ అని ఇగ్నోర్ చేసేస్తారు. ఈరోజు మనము 50 ఏళ్ల వయసు దాటాక నిద్రలో ఎలాంటి మార్పులొస్తాయి? దీన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎలాంటి సైంటిఫిక్ టిప్స్ ఫాలో అవ్వచ్చు? దీని గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. హాయ్, నా పేరు డాక్టర్ రవీష్. నేనొక న్యూరో సర్జన్. అలాగే బ్రెయిన్, స్పైన్ అండ్ హెల్త్ టిప్స్ గురించి సింప్లిఫైడ్‌గా వీడియోస్ తయారు చేస్తాను. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయలేదంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను నా ప్రీవియస్ వీడియోస్‌లో మాట్లాడినప్పుడు కమెంట్ సెక్షన్‌లో చాలామంది, ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్, మన నిద్రని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎలాంటి హ్యాబిట్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇలాంటి నిద్ర ప్రాబ్లం ఉంటే డాక్టర్ని ఎప్పుడు కలవాలి, ఎలాంటి మెడిసిన్స్ వేసుకుంటే నిద్ర ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని అడిగాను. ఇవాళ మనము ఈ అన్నిటి గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. మీకు ఇలాంటి నిద్ర ప్రాబ్లం ఉన్నప్పుడు అసలు నిద్ర ప్రాబ్లం ఎందుకు వచ్చింది, దాని గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన వయసు పెరిగే కొద్దీ, ఎస్పెషల్లీ 50 ఏళ్ళ దాటాక మన స్లీప్ ప్యాటర్న్లో కొన్ని మార్పులు వస్తాయి. స్లీప్ ప్యాటర్న్ అంటే మనము స్లీప్ స్టడీస్ చేసినప్పుడు చూస్తాం. రెమ్ స్లీప్, నాన్ రెమ్ స్లీప్ అంటూ చాలా స్టేజెస్ ఉంటాయి. ఇలాంటి స్టేజెస్ గురించి నిన్న ప్రీవియస్ వీడియోస్లో చాలా చెప్పాను. కానీ మన వయసు పెరిగే కొద్దీ ఇలాంటి స్లీప్ ప్యాటర్న్ మారి, ఎస్పెషల్లీ డీప్ స్లీప్ ప్యాటర్న్ అనేది తగ్గిపోతుంది. ఇది ఎందుకు తగ్గిపోతుంది అంటే, మన బాడీలో మెలటోనిన్ అని న్యాచురల్గా స్లీప్కి సంబంధించిన హార్మోన్ ఒకటి ప్రొడ్యూస్ అవుతుంది. ఈ మెలటోనిన్ అనేది కొంచెం ప్రొడక్షన్ మన వయసు పెరిగే కొద్దీ తగ్గిపోతుంది. అలాగే మన బాడీలో ఒక న్యాచురల్ బయాలజికల్ క్లాక్ ఉంటుంది. దాన్ని మనం సర్కేడియన్ రిథమ్ అంటాం. ఈ సర్కేడియన్ రిథమ్ అనేది కూడా కొంచెం అర్లీగా షిఫ్ట్ అయిపోతుంది. సో దాని తగ్గట్టు మన స్లీప్ ప్యాటర్న్ని మనం మార్చుకోకపోతే ఆటోమేటిక్గా కొన్ని ఇబ్బందులు అనేవి స్టార్ట్ అవుతాయి. వయసు పెరిగే కొద్దీ కొన్ని మెడికల్ ఇష్యూస్ తోటి కూడా ఇలాంటి నిద్ర ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఉదాహరణకి సింపుల్గా ఎక్కడైనా నొప్పులుంటే అలాంటి నొప్పుల వల్ల నిద్ర అనేది డిస్టర్బ్ అవ్వచ్చు. కొంతమందికి నాక్టూరియా, ఎస్పెషలీ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో రాత్రిపూట మళ్ళీ లేచి మూత్రానికెళ్లే అవసరం ఉంటుంది. వీళ్ళల్లో కూడా ఇలాంటి నాక్టూరియా వల్ల స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంది. కొంతమందిలో స్లీప్ యాప్నియా అంటే నిద్రపోయేటప్పుడు ఎక్కువ గురకలు పెట్టేసుకుని ఏదో శ్వాస అందక సడన్గా బెయిల్కు వస్తాం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో ఇలాంటి మెడికల్ ఇష్యూస్ ఉంటే తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలాంటి మెడికల్ ఇష్యూస్ ట్రీట్ చేసుకోవడం అనేది చాలా అవసరం. కొంతమందిలో కొన్ని మెడికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా ఇలాంటి నిద్ర అనేది డిస్టర్బ్ అవుతుంది. ఉదాహరణకి కొన్నిసార్లు కొన్ని బీపీ మెడికేషన్స్ లేదా కొన్ని షుగర్ మెడికేషన్స్ వల్ల సడన్గా షుగర్ డిప్ అయిపోయి ఇలాంటి నిద్ర ప్రాబ్లం అనేది చూస్తూ ఉంటాం. వయసు పెరిగే కొద్దీ కొంచెం నిద్రలో చేంజ్ రావడం అనేది నార్మల్. కానీ ఇలాంటి నిద్ర ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ అయిపోయి క్రానిక్ ఇన్సామ్నియా లాగా మారిపోతే అదొక రోగం. తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా అవసరం. నెక్స్ట్ మనము మీ నిద్రని ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి రొటీన్. రొటీన్ ఇస్ ఎవ్రీథింగ్. అంటే రోజు అదే టైంకి పడుకోవడము, అదే టైంకి లెగవడం. మీకు నిద్ర వచ్చినా రాకపోయినా ఈ రొటీన్ని స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసుకోవడం. నేను చెప్పిన ఈ రొటీన్లో ఈవినింగ్ రొటీన్ కూడా చాలా అవసరం. ఈవినింగ్ రొటీన్ అంటే మీ నిద్ర బాగుంటానికి మీకు సాయంత్రం నుంచే ప్రిపరేషన్ అవ్వాలి. అంటే మీరు 10కి లేదా 9కి పడుకోవాలి అంటే దగ్గర 4 గంటల ముందే మీ నిద్ర ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అయిపోవాలి. అంటే మీరు ఫస్ట్ థింగ్ చేయాల్సింది మీ వాటర్ కన్సంప్షన్. ఉదాహరణకి మీరు రోజుకి 2 కానీ 3 లీటర్లు వాటర్ తాగుతూ ఉంటే అది ఆల్మోస్ట్ 3-4 గంటల ముందు వరకు ఫినిష్ చేసేసుకోవాలి. సో దీంతోటి మీకు నాక్టూరియా అంటే రాత్రిపూట లేసి మూత్రానికి వెళ్ళే అవసరం అనేది తగ్గిపోతుంది. అలాగే హెవీ డిన్నర్ అనేది అవాయిడ్ చేయాలి. అలాగే డిన్నర్ అనేది కూడా 3-4 గంటల ముందు ఫినిష్ చేసేసుకోవాలి. మీరు నిద్రపోయే టైం ముందు 30-45 మినిట్స్ అంటే 30-45 నిమిషాల ముందు మీ వైండ్ డౌన్ పీరియడ్ అనేది స్టార్ట్ అయిపోవాలి. వైండ్ డౌన్ పీరియడ్ అంటే మీరు నిద్రకి ప్రిపేర్ అవ్వడం. అంటే మీరు నిద్రకి ప్రిపేర్ అవడం అంటే నీ మైండ్ని కామ్ అండ్ రిలాక్స్డ్గా చేసుకోవడం మొదలుపెట్టాలి. స్క్రీన్స్, ఫోన్స్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేసేయాలి. అలాగే కుదిరితే సాఫ్ట్ లైటింగ్, రిలాక్సింగ్ యాక్టివిటీస్, ఉదాహరణకి ఏదైనా రిలాక్సింగ్ మ్యూజిక్ ఇట్టము, ఇలాంటి హ్యాబిట్స్ చేసుకోవాలి. ఈవినింగ్ రొటీన్లో మనం తెలుసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది.
అది కెఫీన్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్. కెఫీన్ అంటే టీలు, కాఫీలు. టీలు, కాఫీల్లో ఉండే కెఫీన్ అనేది మన నిద్ర ప్యాటర్న్ చాలా డిస్టర్బ్ చేస్తుంది. సో, చాలా స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, మధ్యాహ్నం తర్వాత కాఫీలు, టీదనేది కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. మీ నిద్ర బావుండాలి అంటే, ఈ కాఫీ, టీ అనేది పొద్దున పూట తాగడమే మంచిది. అలాగే చాలామందికి అపోహ ఏముంటుంది అంటే, ఆల్కహాల్ ఒక పెగ్గు గాని, 2 పెగ్గులు గాని తీసుకుంటే మంచి నిద్ర పడుతుంది అని చాలా అపోహ ఉంటుంది. ఇలాంటి ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మీరు కొద్దిగా నిద్రలోకి తొందరగా వెళ్తారేమో కానీ, మీ నిద్ర క్వాలిటీ అనేది చాలా పాడైపోయి, లాంగ్ టర్మ్‌లో మీ నిద్ర అనేది పూర్తిగా డిస్టర్బ్ అయిపోతుంది. సో, ఇలాంటి కెఫీన్ అండ్ ఆల్కహాల్ అనేది ఈవినింగ్ రొటీన్‌లో కంప్లీట్‌గా అవాయిడ్ చేస్తాం చాలా మంచిది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మన బెడ్‌రూమ్ హ్యాబిట్స్ లేదా మన స్లీప్ ఎన్వైర్న్‌మెంట్ గురించి. స్లీప్ రూమ్ ఈజ్ ఈక్వల్ టు కామ్ రూమ్. అంటే మన బ్రెయిన్‌కి మన స్లీప్ రూమ్ తోటి అసోసియేషన్ అనేది మనమే చేసుకోవాలి. మన బెడ్‌రూమ్‌కి, స్లీప్‌కి ఒక అసోసియేషన్ మన బ్రెయిన్‌లో క్రియేట్ చేసుకోవాలి. చాలామంది తప్పేం చేస్తారంటే బెడ్‌రూమ్‌లో అన్ని పని చేస్తారు. బెడ్‌రూమ్‌లోనే టీవీ చూస్తారు, బెడ్‌రూమ్‌లోనే తింటారు. ఇలాంటి పనులన్నీ చేస్తా ఉంటారు. దీంతోటి లాంగ్ టర్మ్‌లో మీ బ్రెయిన్‌కి, మీ బెడ్‌రూమ్‌కి నిద్రతోటి అసోసియేషన్ అనేది పాడైపోతుంది. మీ బెడ్‌రూమ్ అనేది ఐడియల్‌గా ఒక కామ్, డార్క్ రూమ్, కూల్ రూమ్‌గా ఉండాలి. మంచి పిల్లో, మంచి మ్యాట్రెస్ ఉండాలి. సో, ఆటోమేటిక్‌గా మీ బెడ్‌రూమ్‌లోకి మీకెళ్ళంగానే మీ బ్రెయిన్‌కి నిద్రపోవాలి అని అనిపిచ్చాలి. చాలామంది ఇలాంటి బెడ్‌రూమ్ హ్యాబిట్స్‌ని పాడు చేసుకొని, ఈ స్లీప్‌ని పాడు చేసుకుంటారు. ఇంకొక ప్రాక్టికల్ టిప్ చెప్తాను. ఎప్పుడన్నా మీకు నిద్రపోయేటప్పుడు మెలుకువ వచ్చింది అనుకోండి, అలాగే బెడ్ మీద ఫోన్ చూసుకోవడం అనేది చాలా తప్పు హ్యాబిట్. మీకు అస్సలు నిద్ర పట్టట్లేదనుకోండి, మీరు తెగిసి పక్కనేదన్నా కుర్చీలో అన్నా, లేదన్నా పక్క రూమ్‌కెళ్ళి అక్కడ కుర్చీలో కూర్చొని పుస్తకం చదువుకోవడం కానీ, లేదా మ్యూజిక్ వినటం గానీ చేయాలి. సో థాట్ మీకు మళ్ళీ నిద్రొచ్చినప్పుడు బెడ్‌రూమ్‌లోకొచ్చి పడుకుంటే ఆటోమేటిక్‌గా బెటర్ నిద్ర పడుతుంది. సో, లాంగ్ టర్మ్‌లో మీ బెడ్‌రూమ్‌కి, మీ బెడ్‌కి, నిద్రకి మీ బ్రెయిన్‌లో ఇంకా బెటర్‌గా అసోసియేషన్ ఫార్మ్ అవుతుంది. మన డే టైమ్ హ్యాబిట్స్ తోటి మన నిద్ర ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఎర్లీ మార్నింగ్ మనకి ఎస్పెషల్లీ సూర్యోదయం అయ్యే టైంలో ఎక్స్‌పోజర్ మనకి సన్‌లైట్ తోటుంటే ఆటోమేటిక్‌గా మన సర్కేడియన్ రిథమ్, మన బ్రెయిన్‌లో ఉండే బయాలజికల్ క్లాక్ అనేది బెటర్‌గా రెగ్యులేటెడ్ ఉంటుందని చాలా స్టడీస్ చెప్తున్నాయి. ఇది చేసినందుకు మీకు సాయంత్రం పూట, రాత్రి పూట బెటర్ నిద్ర పట్టే అవకాశం ఉంటుంది. సెకండ్ థింగ్ ఎక్సర్సైజ్. రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేస్తాం అనేది చాలా అవసరం. ఎన్నోసార్లు మీ బ్రెయిన్ అలసిపోతుంది గానీ, మీ బాడీ ఇనఫ్‌గా అలసిపోదు. సో, దీంతోటి మీకు డీప్ స్లీప్ అనేది రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో, ఎంతో కొంత రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తాం అనేది మీ నిద్రకి చాలా అవసరం. నేను ముందే చెప్పినట్టు కెఫీన్, ఆల్కహాల్ అనేది మీకు అలవాటుంటే, కాఫీలు, టీలు అనేది మీకు అలవాటుంటే, 3 ముందే ఫినిష్ చేసుకోవడం చాలా అవసరం. అలాగే చాలామంది మధ్యాహ్నం నిద్రపోతా ఉంటారు. మధ్యాహ్నం నిద్రపోవడం తప్పు కాదు గానీ, మధ్యాహ్నం నిద్ర అనేది గంటల కొద్దీ చేసుకోవడం అనేది కూడా మీ సాయంత్రం, మీ రాత్రి నిద్రని పాడు చేస్తాయి. సో, ఆఫ్టర్‌నూన్ న్యాప్స్ మీ మధ్యాహ్నం నిద్ర అనేది 20-30 నిమిషాలకి లిమిట్ చేసుకోవడం అనేది కూడా ఒక యూజ్‌ఫుల్ టిప్. కొన్ని సింపుల్ మెడికల్ ప్రాబ్లమ్స్, మీ నిద్ర ప్రాబ్లమ్‌తోటి అసోసియేటెడ్ అయ్యే ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. మోస్ట్ కామన్‌గా మనం చూసేది స్లీప్ యాప్నియా. మీకు బాగా రాత్రిపూట గురక నుండి, పొద్దున పూట ఎంతో కొంత నిద్రగా ఉండి, మీకు ఇలాంటి ప్రాబ్లమ్ ఉంటే మీకు స్లీప్ యాప్నియా ఉండొచ్చు. సో, దీన్ని డాక్టర్ దగ్గరికెళ్ళి టెస్ట్ చేసుకోవడం చాలా అవసరం. మీకు కొంచెం యాంగ్జైటీ, రెస్ట్‌లెస్ లెగ్స్ అంతా, పొద్దునంతా ఊరికే కాళ్ళు కదిలిస్తా ఉండి, యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలాగే ఇంకా కామన్ ప్రాబ్లమ్స్ చెప్పాలంటే ఏదన్నా మోకాళ్ళ నొప్పులు, లేదా నడుము నొప్పి ఇలా కాన్స్టెంట్‌గా ఉంటే కూడా డాక్టర్‌కెళ్ళి ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవడం చాలా అవసరం. ఇంకా సింపుల్‌గా చెప్పాలి అంటే యూరినరీ ప్రాబ్లమ్స్. మగవాళ్ళలో బీపీహెచ్ అంటాం. ప్రాస్ట్రేట్ పెద్దగా అయిపోయి మనకి ఇలాంటి రాత్రిపూట యూరినరీ ఫ్రీక్వెన్సీ అంటే మళ్ళీ మళ్ళీ యూరిన్ వచ్చే ప్రాబ్లమ్ ఉంటుంది. సో, ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం కూడా చాలా అవసరం. ఫైనల్లీ కొన్ని మెడికేషన్స్ ఎస్పెషల్లీ బీపీకి సంబంధించిన మెడికేషన్స్ లేదా ఏదైనా డిప్రెషన్‌కి సంబంధించిన మెడికేషన్స్ కానీ మీరు తీసుకుంటా ఉంటే అలాంటి మెడిసిన్స్ కూడా మీకు ఇలాంటి నిద్ర ప్రాబ్లమ్స్‌ని కాజ్ చేయొచ్చు. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకేమన్నా ఉంటే తప్పకుండా మీ దగ్గరున్న డాక్టర్ దగ్గరికి వెళ్లి క్లారిటీ తెచ్చుకోవడం చాలా అవసరం. నెక్స్ట్ మనము సప్లిమెంట్స్ అంటే ఎలాంటి మందులు యాక్చువల్‌గా నిద్రకి హెల్ప్ చేస్తాయి దాని గురించి తెలుసుకుందాం. సప్లిమెంట్స్ అంటే ఒక సపోర్ట్ మాత్రమే. అది మెయిన్ సొల్యూషన్ ఎప్పుడు కాదు. కానీ కొన్ని ఎవిడెన్స్ బేస్డ్
సప్లిమెంట్స్ వచ్చేసి నంబర్ 1 వచ్చేసి మెలటోనిన్. నేను చెప్పినట్టు వయసు పెరిగే కొద్దీ మన బాడీలో మెలటోనిన్ ప్రొడక్షన్ అనేది బ్రెయిన్‌లో కొంచెం తగ్గిపోతుంది. సో, 0.5 మిల్లీగ్రామ్ టు 2 మిల్లీగ్రామ్స్ మనకి 30-60 నిమిషాల ముందు యేసుకుంటే చాలా స్టడీస్ నిద్ర ఇంప్రూవ్ అవుతాయని చెప్తున్నాయి. షార్ట్ టర్మ్ యూజ్ వరకు ఓకే, కానీ మీరు లాంగ్ టర్మ్‌లో ఈ మెడికేషన్ యూజ్ చేయాలి అంటే ఒక డాక్టర్‌ని సంప్రదించడం చాలా అవసరం. సెకండ్ మోస్ట్ కామన్‌గా మనం యూజ్ చేసే సప్లిమెంట్ వచ్చేసి మెగ్నీషియం. మెగ్నీషియం మనకి మసిల్ రిలాక్సేషన్ అలాగే బ్రెయిన్ని కామ్ చేస్తానికి హెల్ప్ అవుతుంది. యూజువల్‌గా మనము 200-400 మిల్లీగ్రామ్స్ సాయంత్రం పూట ఇస్తాం. సో, ఇలాంటి మెడికేషన్ సమ్‌టైమ్స్ ఏం చేస్తుందంటే మీ బవల్‌ని డిస్టర్బ్ చేస్తుంది. సో, మీరు డాక్టర్‌ని సంప్రదించి చేసుకోవడం చాలా అవసరం. ఫైనల్‌గా వైటమిన్ డి లేదా జింక్, L-థ్రియోనేట్ ఇలాంటి సప్లిమెంట్స్. సో, ఇలాంటివి కూడా డైరెక్ట్‌గా మీ స్లీప్‌ని క్యూర్ చేయకపోయినా గానీ ఇండైరెక్ట్‌గా హెల్ప్ అవుతాయి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పాలి అంటే చాలామంది ఇలాంటి సప్లిమెంట్స్‌ని కాకుండా డైరెక్ట్‌గా స్లీపింగ్ పిల్స్‌కి వెళ్ళిపోతారు. స్లీపింగ్ పిల్స్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ లాగా వాడుతూ ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే స్లీపింగ్ పిల్స్ అనేవి ఒక షార్ట్ కట్ మాత్రమే. స్లీపింగ్ పిల్స్ అనేవి మీ గాబా సిస్టమ్‌ని మాడ్యులేట్ చేస్తాయి. నిద్రని తొందరగా వచ్చేటట్టు చేస్తాయి. కానీ డీప్ స్లీప్ ప్యాటర్న్ అంటే మన బ్రెయిన్‌లో రిపేర్ అయ్యే స్లో వేవ్ ప్యాటర్న్‌ని పూర్తిగా డిస్టర్బ్ చేసేస్తాయి. అందుకే రెండో రోజు బాగా మనకి కన్‌ఫ్యూజన్ ఉంటాము, బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాము, ఇలాంటివి ఉంటాయి. చాలామంది ఇలాంటి డిపెండెన్సీ డెవలప్ అయిపోతే ఎక్కువ డోసెస్ తీసేసుకొని నెక్స్ట్ డే తురుడు ఇలాంటి ప్రాబ్లమ్స్‌తో వస్తా ఉంటారు. నా పర్సనల్ సజెషన్ అడిగారు అనుకోండి, స్లీపింగ్ పిల్స్ అనేవి ఒక షార్ట్ కట్ అండ్ ఒక షార్ట్ టర్మ్ సొల్యూషన్ మాత్రమే. అది లాంగ్ టర్మ్ సొల్యూషన్, వయబుల్ సొల్యూషన్ కాదు. లాంగ్ టర్మ్ సొల్యూషన్ అంటే ప్రోటీన్, ఎక్సర్సైజ్, స్లీప్ ఎన్వైర్న్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇలాంటి లాంగ్ టర్మ్ సొల్యూషన్. యెస్, స్లీపింగ్ పిల్స్ అనేవి యేసుకోవచ్చు. కానీ తప్పకుండా మీ డాక్టర్‌ని సంప్రదించి వాళ్ళ అడ్వైస్ ప్రకారమే ఇలాంటి స్లీపింగ్ పిల్స్ అనేవి వాడటం చాలా అవసరం. మన సీనియర్ సిటిజన్స్ కోసము ఒక బోనస్ టిప్ లాగా నేను ఒక సింపుల్ 30 డే ప్లాన్ చెప్తాను. 30 డే ప్లాన్ అంటే మీరు ఈ ప్లాన్‌ని మెల్లగా వీక్ బై వీక్ ఇంప్రూవ్ చేసుకుంటే గ్యారంటీడ్‌గా మీ స్లీప్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. వీక్ 1 అంటే మొదటి వారంలో మీరు మీ స్లీప్ టైం, వేక్ టైంని ఫిక్స్ చేసుకోండి. నేను చెప్పిన వైండ్ డౌన్ రొటీన్‌ని అలవాటు చేసుకోండి. అలాగే మీరు మీ బెడ్రూమ్‌ని క్లీనప్ చేసుకోండి. మీ బెడ్రూమ్‌ని మీ బ్రెయిన్‌కి స్లీప్ తోటి అసోసియేట్ అయ్యేటట్టు చేసుకోండి. రెండో వారం వచ్చేసి మీరు మెల్లగా పొద్దున్నే లెగిసి ఈ సూర్యోదయాన్ని చూస్తాము, అలాగే ఎక్సర్సైజ్ చేస్తాం అనేది అలవాటు చేసుకోండి. మీ కెఫీన్ అంటే మీ టీలు, కాఫీలు అనేది మధ్యాహ్నం 3 ముందే ఫినిష్ చేసుకోవాలన్నట్టు చూసుకోండి. వీక్ 3 మూడో వారం వచ్చేసి మీకేదన్నా మెడికల్ ఇష్యూస్ ఉంటే మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది నిద్రని డిస్టర్బ్ చేస్తుందా లేదా అనేది తెలుసుకుని దాన్ని ట్రీట్మెంట్ తీసుకోండి. నాలుగో వారం వచ్చేసి నేను చెప్పినట్టు మీ డాక్టర్‌ని సంప్రదించి ఇలాంటి సప్లిమెంట్స్ అని ట్రై చేస్తూ మొదలుపెట్టండి. అలాగే మీ స్లీప్ డైరీని మెయింటైన్ చేస్తూ మొదలుపెట్టండి. నాలుగో వారానికల్లా మీరు తప్పకుండా మీ స్లీప్‌ని ఇంప్రూవ్ చేసుకుంటారు.